హాయ్ ఫ్రెండ్స్, మీ జర్నలిస్ట్ కిరణ్. నేను గత కొద్ది రోజులుగా మీకు రైతు పడే కష్టాల గురించి, రైతుల యొక్క లాభ నష్టాల గురించి, అదేవిధంగా నేను చేసిన కొత్తిమీర వీడియో గురించి నాకు తెలిసిందే. అయితే ఈ రోజు కొత్తగా కాకరకాయ పంట ఎలా పండిస్తారు, అది ఎలా దిగుమతి చేస్తారు, దాంట్లో వచ్చే లాభాలు ఏంటి అనే దానిపైన మనం ఒక విలేజ్ లో ఉన్నాము ప్రస్తుతం. ఇక్కడ ఈ కాకరకాయ తోటను కూడా ఒక రైతు బాబు చెప్పమ్మా, ఇప్పుడు మీ కాకరకాయ తోట వేశారు కదా, ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు? ఇలా మొత్తం 2 acres. ఇది మేము 1.5 acres లో నాటాం. ఇది ఇప్పుడు మామూలుగా దీనికి విత్తనాలు తీసుకొని వస్తారా, లేకపోతే దీన్ని నారు తీసుకొని వస్తారా? దీనికి మొత్తం ఈ తోట గురించి మాకు పూర్తిగా ఏంటంటే నారు కాడి నుంచి కాయ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కాయని ఎక్కడికి వేస్తారు అని డీటెయిల్ గా చెప్పు సార్. మనం ఫస్ట్ ల్యాండ్ని మనం బాగా దున్నాలి, బాగా బలం చేసి ఎరువు గంతోలి, తర్వాత మనం బెడ్ పేపర్ వేయాలి, మల్చింగ్ పేపర్ వేస్తాము. ఆ తర్వాత మనం గింజ తెచ్చుకుంటాము. మామూలుగా మనకి నార దొరుకుతుంది, నార 3 rupees పడుతుంది, గింజ మనకి 2.5 పడుతుంది. గింజ మనకి బాగా గ్రోత్ వస్తుందని గింజ నాటుతాము. కానీ నార నాటితే ఇంకా క్రాప్ బాగా వస్తున్నారు. మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ గింజ నాటుతాము. ఇక్కడ గింజ నాటితే ఇట్లా పంట వచ్చింది. 50 days అయింది పంట ఇప్పటికి, మాకు గ్రోత్ వచ్చింది. ఇప్పటికి 15 రోజులు అయింది. ఇప్పటికి ఇది 50 అంటే 50 రోజులు అయింది. మొత్తం పంట ఎన్ని రోజులు? ఇది యాక్చువల్లీ 50 days నుంచి మనకి క్రాప్ వస్తుంది కటింగ్ కి. 50 days మన తోట చూసాన్ని బట్టి 3 months నుంచి 6 months వరకు వస్తుంది పంట అనేది. దీంట్లో యాక్చువల్ దీంట్లో లాస్ అనే ఉండదు మాక్సిమం. మనకి స్టార్టింగ్ 50 నుంచి 50, 70, 100 వరకు పడుతుంది సార్ రేట్ అనేది. ఒక కేజీ ఫస్ట్ క్రాప్ కోసం మనము 30 bags పడినాయి. రేట్ చాలా డౌన్ ఉంది. ఇప్పుడు 15 వేస్తాం మన కేజీ అంటే 1500 10 మూటలు. అంటే ఒక కేజీ 100 రూపాయల లెక్కలు అవుతుందా? లేదు, 15 రూపాయలు పడింది ఇప్పుడు. టాప్ రేట్ అనేది 100 రూపాయలు పోతుంది. మనకి ఎప్పుడు పోలేదు, ఇది స్టార్టింగ్ కాబట్టి ఇవి రేట్ తక్కువ ఉన్నాయి. కానీ పోని రేట్లన్నీ పెరుగుతాయి. నెక్స్ట్ మంత్ ఎండాకాలంకి రేట్ చాలా బాగా పెరుగుతాయి. అంటే వీటికి పురుగు పట్టకుండా ఉండేదానికి కావచ్చు, అదేవిధంగా వీటి చెడిపోకుండా ఉండేదానికి మీరు ఎటువంటి మందు, వీటికైనా మందులకి ఎంత ఖర్చు అవుతుంది? మనం ఒక స్ప్రే చేయాలంటే దీనికి మన యాక్చువల్లీ మనం ఒకసారి స్ప్రే చేయాలంటే మనకి 400 లీటర్లు పడుతుంది 2 డ్రమ్ముల్లో. దగ్గర మనకి 4000 పడుతుంది మనకి ఒకసారి స్ప్రే చేయాలంటే. మళ్ళీ మనకి మందు కొడతాయి కాబట్టి మనకి 2000 ఇవ్వాలి దగ్గర. ఆ లెక్కన మనకి పురుగు మందు, గ్రోత్ కి, డెవలప్మెంట్ కి, ముడతకి అన్నిటికీ వాళ్ళు వచ్చి మందు మనకి ఏ రోగం ఉంటే దాన్ని బట్టి కొడతాం మందు మనది. దాని వల్ల మనం మంచి మందు కొలుస్తాయి. సింజెంట్ మందులు కొంటాము. ఈ సైడ్ చూస్తే క్రాప్ మొత్తం బాగుంది. మనం చూడండి ఒకసారి ఈ వ్యూ చూస్తే ఎంత బాగుంది చూడండి ఒకసారి. చిన్న చిన్న చిగుర్లు వస్తాయి. మనం కాంప్లెక్స్ బాగా కరిగించి రిపేర్ వెళ్తుంటాము. దాని వల్ల మనకి గ్రీన్నెస్ బాగుంది చెట్టు అనేది. దీని వల్ల లైఫ్ లాంగ్ క్రాప్ కూడా 6 months నీట్ గా వస్తుంది మనకి ఏ డౌట్ లేకుండా. పైన ఇంకా అల్లా చెట్టు ఇది అల్ల కొద్ది దారాలు కట్టింది. ఇదంతా 1 kilogram పురి అంటాము, కట్టం పుల్లి దోస కానీ ఇది వాడతాము. ఇది తీయని ఎగవడానికి దీన్ని వాడతాం మనము. దీని వల్ల మనకి ఇది సపరం ఉంటామే అలాగే ఇది. అంటే దీనిపైన వచ్చి కాయలు కిందకి వస్తాయి. అవును, చెట్టు ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలాగా ఇంకా పోవాలి, 10 days పోతే మొత్తం కప్పేస్తుంది. 2 కాయలు చూపించండి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దామా. ఇది చూడొచ్చు మొత్తం ఎంత కాయలు. ఈ స్టేజ్కి వస్తే మన కాయ కోయొచ్చు అర్థము. ఈ కాయ వస్తే ఇవన్నీ కోయొచ్చు మనం. ఇంకా కోయాలి మన కాపు కూడా. ఇవన్నీ ఇంకా పోవాలి తీస్తుంది అట్లా. పోతే ఇంకా స్ప్రే చేయాలి. ఇప్పుడు ఇంకా మందు కొంచెం లైట్ గా ఉంది. అంటే మొత్తం ఈ పంటకి అంటే స్టార్టింగ్ నారు నాటినప్పటి నుంచి కోత కోసేంత వరకు ఫస్ట్ కోత అనేది ఎన్ని రోజులకి వస్తుంది? 50 days పడుతుంది. 45 to 50 days పడుతుంది. 50 days పడుతుంది. ఒకవేళ 50 days కి ఫస్ట్ కోత వస్తుంది. అదే విధంగా ఇప్పుడు మొత్తం అంటే ఎన్ని కోతలు వస్తాయి? ఆ విధంగా ఈ 50 days ఉన్నావు కదా, మనం వీక్ కి 2 times క్రాప్ కటింగ్ చేయొచ్చు. ఎట్లా వీక్ కి 2 times కట్ చేయొచ్చు మనం క్రాప్ అనేది. ఎన్ని కేజీలు వస్తుంది ఒక ఎకరాకి? గ్రోత్ పెరుగుతా వస్తుంది. మనం ఫస్ట్ టైం 30 bags పడినాయి, నెక్స్ట్ 50 పడచ్చు, నెక్స్ట్ 100 పడతాయి, మళ్ళీ 200 పడతాయి. అట్లా ఈ ల్యాండ్ కి పెరుగుతా పోతాయి. మన పంట వచ్చే కొద్దీ మనకి పెరుగుతా వస్తాయి. దాంతో ఇన్కమ్ బాగుంటుంది మనకి. ఇప్పుడు మొత్తం ఈ కాకరకాయ చెట్టు ఎన్ని ఎకరాలు వేస్తుంది? 1.5 acres ఇది. 1.5 అంటే ఈ 1.5 ఎకరాకి అంటే అప్రాక్సిమేట్ 1 ఎకరాకి వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది మనకి? ఫస్ట్ నుంచి మొత్తం ఉన్నది వైట్ వైరు ఈ కట్లు మొత్తం కొనాలంటే మనకి 2 lakhs ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి. 1 lakh 3 lakhs ఖర్చు అయింది ఇప్పటికి. ఇంకా ఖర్చు వస్తుంది, ఇంకా మందు కొట్టాలా అవన్నీ. మొత్తం ఈ పంట అంతా అయిపోయి అన్ని కోతలు అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు ఒక ఆదాయం?
లాస్ట్ టైం మా పంట చూస్తే 15 lakhs లాభం వచ్చింది 1 acre లో. 15 lakhs అనేది 15 లక్షలు ఇచ్చింది ఈజీగా. లాస్ట్ టైం 70 పోయింది రేటు ఆ టైంలో. ఈ రేట్ ఇంకా జంప్ అయితే మనకి ఈజీగా ఇంటూ 20 lakhs వస్తుంది. 20 lakhs 3 months బాగా కాస్తాయి మనకి రేటు పెరిగితే ఒకవేళ. అట్లా అంటే తక్కువ అన్నా గానీ అంటే తక్కువ ఒక రైతు నష్టపోకుండా ఉండాలంటే 1 kg కావచ్చు, ఒక బ్యాగ్ కావచ్చు, ఎంత పోతే మీకు నష్టం లేకుండా అంటే ఖర్చులు కూలీలు అంతా పోను ఎంత ఉంటే ఒక మేలు రేటు. అదేవిధంగా ఎక్కువ ఉంటే మీకు ఎంత రేటు ఉంటే హ్యాపీ అవుతుంది, తక్కువ ఉంటే ఏ రేటుకి మీకు గిట్టుబాటు అవుతుంది, అదే ఎక్కువ రేటు ఉంటే ఎంత వస్తుంది లాభం అనేది. మన స్టార్టింగ్ 20 rupees ఉన్నా కూడా మన పెట్టుబడి వచ్చేసి మనకు కొంచెం మిగులుతుంది. ఒకవేళ కనుక మించి 50-70 పోతే మనకి ఈజీగా 10 lakhs వస్తుంది. 20 rupees అనేది మనకి మినిమం ప్రైస్ అనేది. మాక్సిమం మనకి 50-60 ఉన్నా కూడా మనకి లాస్ అనేది ఉండదు, చాలా మేలు ఉంటుంది వల్ల. ఎందుకంటే అందరూ ఈ మధ్య సీజన్ కి టమాటా పోతా అందరూ. మనం పంట మారిస్తే మాత్రము ఇట్లా పంట మారిస్తే దోసకాయ అలా వేస్తాం అనుకో టమాటా బిల్లు వస్తాయి కాబట్టి మనకి పంట తక్కువ ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, రేట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అవును, ముఖ్యంగా ఈ పక్క అంటే మదనపల్లి కావచ్చు, పొంగునూరు, పలమనేరు ఈ ప్రాంతంలో అంతా ఎక్కువగా టమాటానే పండిస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఎందుకు కాకరకాయని ఎంచుకున్నావు? అదే చెప్తున్నా కదా, అందరూ టమాటా మంది పోతున్నారు, మనం పంట మారిస్తే రేట్లు వస్తాయి అని. లాస్ట్ టైం వేరే వాళ్ళు ఇదే మాదిరి ప్లాన్ చేసి వంకాయ నాటారు. వంకాయ 200 పోయింది కేజీ. అసలు ఎవరు ఊహించలే ఆ రేట్ ఇంతవరకు. అట్లా ఏమన్నా పంట మారిస్తే వాళ్ళకి మంచి లాభం ఉంటాయి. అందరూ వేసుకుంటా పోతే అందరూ వేస్ట్ అయిపోతాం ఒకసారిగా అందువల్ల. ఇది మొత్తం మీద ఈ రైతు చెప్తున్న విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే మనము ఈ పడమరి మండలాల్లో ఉన్నాం. అంటే పడమరి మండలాలు అంటే ఇట చిత్తూరు కాడి నుంచి పొంగునూరు, పలమనేరు, మదనపల్లి ఈ ప్రాంతాలు కూడా ఎక్కువగా టమాటానే ఇక్కడే పండిస్తూ ఉంటారు. అయితే ఈ రైతు మాత్రం ప్రతిసారి ఈ టమాటా వేయడం, రేటు రాకపోవడం, ఎక్కువ కష్టాలు అవడం, రేటు రాకపోకుండా వాటిని పడేయడము అనేది జరుగుతుంది. అయితే ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో అంటే బాబు మర్చిపోయాను మొత్తానికి, నువ్వు చదువుకున్న వ్యక్తిగా ఉండవు, ఎంతవరకు చదువుకున్నావు? బీటెక్ గ్రాడ్యుయేట్ మోహన్ బాబు యూనివర్సిటీ చదువుకునింది. అవును. ఓకే ఓకే. అంటే ఈ వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ నువ్వు చదువుకుంటూ జాబ్ చేసుకుంటావా? అవునండి. వర్క్ హోమ్ తీసుకొని ప్రజెంట్ వచ్చి గ్రాడ్యుయేట్ అయిపోయింది, నేను కోచింగ్ తీసుకుంటాను జాబ్ కూడా. ఇది చూసావా, ఒక బీటెక్ చదివిన విద్యార్థి అంటే ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా అంటే అట్లా ఉద్యోగానికి న్యాయం చేస్తూ అట్లా రైతు అంటే పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో రైతు ఖచ్చితంగా మనం రైతు బాగుంటేనే ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతోనే అతను ఈ రంగాన్ని కూడా ఎంచుకున్నానని చెప్తున్నాడు. ఒక బీటెక్ చదివిన విద్యార్థి కూడా. అందులో ముఖ్యంగా అతను చెప్పిన పాయింట్లో మనం ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ మదనపల్లి కావచ్చు, పొంగునూరు, పలమనేరు ఈ ప్రాంతాల్లో అంతగా ఎక్కువ టమాటానే వేస్తూ ఉంటారు. అయితే కొత్తగా ఉంటుందని చెప్పేసి ఈ కాకరకాయ తోటని ఎంచుకోవడం జరిగింది. అయితే ఒక ఎకరాకి దగ్గర 70,000 నుంచి 80,000 వరకు ఖర్చు ఉంటున్నా కానీ రేటు 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పోయిందంటే ఖచ్చితంగా ఒక పంటకి అంటే కాకరకాయ పంట అంటే పిందికాయ నుంచి చిన్నప్పటి నుంచి అది 4-5 కోతలు వస్తుంది. ఆ కోతలకి మొత్తానికి కలిపి 20 లక్షల దాకా లాభం ఎత్తుకునేదానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే మీరు కూడా కొంతమంది ఎవరైతే మన టీటీవీ వ్యూవర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇది ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటాం.